కనీసం ఖర్గేకి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడుతున్నాం వయసును బట్టి అన్న. ప్రియాంక గాంధీ నామినేషన్ రోజు గేటు బయట నుంచి ఒక దొంగోళ్లాగా తొంగి తొంగి చూసే దుస్థితి నీది. నామినేషన్కి మిమ్మల్ని బయలో చేయకపోతే, ప్రవేశం ఇవ్వకపోతే వెనక నుంచి తలుపు నుంచి తొంగి తొంగి చూస్తున్నారు. అంత మిమ్మల్ని అవమానించారు, అయినా మీకు జ్ఞానం లేదు. రెండో విషయం, అమిత్ షా గారు ఏదో మాట్లాడాడని చెప్పేసి మీరు నోరు చించుకొని మాట్లాడుతున్నారు కదా అంబేద్కర్ గురించి. మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఎవరైతే కాంగ్రెస్ వాదులు, ఎవరైతే గొడవ చేస్తున్న వాదులకి, అంబేద్కర్ గారికి మళ్ళీ చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. అనేక మంది కూడా మీకు గతంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కానీ అంబేద్కర్ గారు కాంగ్రెస్ హయాంలో ఓడగొట్టారు అంబేద్కర్ వాళ్ళు. అది మరిచిపోయి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మద్దతుతో, జనసంఘ్ మద్దతుతో ఆయనని గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా